హలో సార్, ఈ రోజు మనం ఈ క్లాస్ లో వచ్చేటప్పటికి ఫండమెంటల్ అనాలిసిస్ ని ఎప్పుడు ఉపయోగించాలి అన్న దానికోసం వివరణ అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది దీర్ఘకాలంగా మనకి ఏంటంటే పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఉపయోగించాల్సిన విశ్లేషణ పద్ధతి మనకి ఫండమెంటల్ అనాలిసిస్. అంటే ముఖ్యంగా మీరు ఒక స్టాక్ ని నెలలు లేదంటే సంవత్సరాల తరపున సంవత్సరాల పాటు హోల్డ్ చేయాలని అనుకుంటున్నారు, అది నిజంగా విలువైన కంపెనీగా ఉన్నదో లేదో తెలుసుకోవడానికి మనకి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ మనకి కొన్ని సందర్భాల్లో ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అవసరం ఏ విధంగా అవుతుంది అంటే కొన్ని మనకి కొన్ని సందర్భాల్లో ఏ విధంగా మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, క్రింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్ సెలక్షన్ చేస్తున్నప్పుడు మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అయితే ఉపయోగపడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్ సెలక్షన్ చేస్తున్నప్పుడు మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అయితే ఉపయోగపడుతుంది. ఒక స్టాక్ 5 సంవత్సరాల పాటు మంచి వృద్ధిని చూపుతుందా లేదా అన్నది అంచనా వేయడానికి కంపెనీ ఫైనాన్షియల్ లేదా లాభాలు, డెబ్ట్ స్థాయి, బిజినెస్ మోడల్ విశ్లేషణ అనేది అయితే మనకు అవసరం. వీటిలో అనేది అయితే మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొత్త కంపెనీ ఐపీఓకి వస్తాయి. ఆ కంపెనీ ఐపీఓ ద్వారా మార్కెట్లోకి వస్తాయి. దాని ఫైనాన్షియల్ బలోపేతంగా ఉన్నాయా లేవా, రాబోయే సంవత్సరంలో వృద్ధి అవకాశాలు ఏమిటి అన్న వాటిని కూడా మనకి తెలుసుకోవడానికి ఈ అనాలిసిస్ అనేది అయితే కంపల్సరీ. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా కొత్త కంపెనీకి ఐపీఓ వస్తాయి. ఏదైనా ఒక కంపెనీ కొత్తగా ఉంటే అది ఐపీఓకి వచ్చినా కూడా మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అనేవి అయితే మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక కంపెనీ యొక్క స్టాక్ ఎక్కువగా పడిపోయినప్పుడు, ఒక కంపెనీ యొక్క స్టాక్ అంటే స్టాక్ విలువ తగ్గినప్పుడు లేదంటే తక్కువ ధర లభించే మంచి అవకాశం అవుతుంది. అంటే ఆ స్టాక్ విలువ తగ్గిపోయింది, ఆ టైంలో ఏంటంటే తక్కువ ధరలు లభించే మంచి అవకాశం అవుతుందా, లేక ఆ కంపెనీ భవిష్యత్తు లేదు కాబట్టి పడిపోయిందా, ఆ విషయం పైన కూడా ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారానే మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అంటే వార్షిక ఫైనాన్షియల్ రిపోర్ట్ విడుదల అయిన తర్వాత, అంటే కంపెనీ కొత్త ఫలితాలు విడుదల చేసిన తర్వాత వాటిని విశ్లేషించి స్టాక్ కొనాలా అమ్మాలా అనే నిర్ణయం తీసుకోవడానికి ఇది చాలా కీలకం. ఒక స్టాక్ కొనాలా అమ్మాలా అనే నిర్ణయం తీసుకోవడానికి ఇది మనకి చాలా కీలకం. అండ్ నెక్స్ట్ అంటే సిప్ లేదా మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ అంటే మీరు ఏ కంపెనీ స్టాక్ ఆధారంగా నడిచి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా, లేదంటే ఫండమెంటల్స్ ని మనం అంటే ఏదైనా ఒక కంపెనీ మీరు మంచి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా కూడా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనేవి అయితే జాగ్రత్తగా చూడాలి. సో ఆ సమయంలో మనకి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేవి అయితే మనం నేర్చుకోవడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్. అంటే ఫైనల్ గా ఏంటంటే ఒక కంపెనీ ఏదైతే ఉందో ఇది కంపెనీ భవిష్యత్తులో లాభదాయకమా, పర్టికులర్ గా ఒక కంపెనీ అనేది భవిష్యత్తులో లాభదాయకమా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే శాస్త్రవంతమైన విధానమే మనకి ఫండమెంటల్ అనాలిసిస్. దీని ప్రధానంగా మనకి లాంగ్ టర్మ్ పెట్టుబడులు మరియు విలువ ఆధారిత ఇన్వెస్టింగ్ కోసం అయితే మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అయితే ఉపయోగిస్తారు. ఇది మనకి కంప్లీట్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఎప్పుడు ఉపయోగించాలి అన్న దానికైతే వివరణ. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.